వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం మా లక్ష్మీశ్రీ. జూలై నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అయ్యా బాబోయ్, అసలు నెంబర్ 1 అనమాట 12 రాశుల్లో మకర రాశి వాళ్ళు. ఎంతవరకు ఏలినాటి శనిలో ఉంది ఇప్పుడు, అయినా సరే ఏలినాటి శని బాధలను తట్టుకుని వీళ్ళు నెంబర్ 1లోకి వచ్చేసారు వీళ్ళు. అయితే వీళ్ళు ఎవరు చెప్పింది వినరు. ఈ నెలలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పరిష్కారం అనేటటువంటివి వచ్చేస్తాయి. మరి ఈ యొక్క గురుడు మనకి మంచి స్థితిలోకి వచ్చాడు, పంచమ స్థితిలో కుజుడు గురుడు. కాబట్టి సోదరుల వల్ల డెవలప్మెంట్, సోదరులు వీళ్ళకు సహాయం చేస్తారు. వాళ్ళ ఆస్తులు కూడా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నిటిలో కూడా లాభాలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. అండ్ విదేశీ సంబంధమైనటువంటి విద్యలు, విదేశాలకి ఈ యొక్క గేసాలు ఇలాంటివన్నీ ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. స్టాంపింగ్ కోసం యూఎస్ఏ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా విముక్తి అనేటటువంటిది ఈ జూలై నెలలో జరుగుతుంది. ఇక అప్పులు బాగా చేయాలి వీళ్ళు మకర రాశి వాళ్ళు. అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇల్లులు కడుతున్నారు, ఇల్లులు ఆల్రెడీ కట్టారు, కొన్నటువంటి వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు. కానీ ఇంకా కొంత డబ్బు అవసరం ఉంటుంది. మరి వీళ్ళు ఎంత అప్పులు చేసినా సరే వీళ్ళు అంత వృద్ధిలోకి వస్తారన్నమాట. కాబట్టి దాన్ని బట్టి వ్యాపారాలన్నీ కూడా కొత్త వ్యాపారాలన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. ప్రతి వ్యాపారము లాభంలోకి వెళ్ళిపోతుంది. ఎంతవరకు కోట్ల సంపాదించినటువంటి మకర రాశి వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ఎల్నెట్స్ శనిలో పచ్చడి చేసేసినాయి ఆ గ్రహాలు వీళ్ళని. ఎల్నెట్స్ అని ఇప్పుడు వాళ్ళు లేచి కొంచెం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. పెద్ద బిల్డర్లే పడిపోయారన్నమాట. బిల్డింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక స్వీట్ షాపులు, ఈ యొక్క చిట్ ఫండ్స్ నడిపేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోర్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చక్కగా ఈ యొక్క మకర రాశి వారికి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ధీటుకొని వెళతారు. అత్తగారుల నుంచి లాభం ఉంటుంది. భార్య తరపు బంధువులందరూ కూడా వీళ్ళకి ఆస్తులు ఇంతకుముందు ఇస్తానన్న కట్టమే కాకుండా ఇంకా ఎక్కువ ముట్ట చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి భార్య సంబంధం అయినటువంటి అత్తగారిని, మామగారిని వీళ్ళంతా బాగా చూసుకుంటే అంత బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చదువుకునే పిల్లల విషయంలో ఎలా ఉంటుంది? అద్భుతంగా చదివేస్తారు. వద్దంటే మార్కులు సరస్వతీదేవి ఆవహించేసింది వీళ్ళని. ప్రతి దాంట్లో కూడా బాగుంటుంది, చాలా బాగుందన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి బాధల్లో ఉన్నారు కాబట్టి శనీశ్వరుడు ఫుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు వీళ్ళకి. ఓకే, ఇది ఇంకా 100% సక్సెస్ కావాలి అంటే ఒక చిన్న పరిష్కారం చెప్పండి. వీళ్ళకి ఏలినాటి శని కదమ్మా. శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు కరెక్ట్గా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దానం చేయాలి. నువ్వుల ఉండలు తయారు చేసి మొత్తం పేదవాళ్ళందరికీ పంచాలి. శని దోషంకి వీళ్ళు పంచుతుంటే హడిలిపోతారు జనం. వీళ్ళు నువ్వుల నుండలు పట్టుకుంటే వీళ్ళు ఇస్తున్నారు కదా అని ఎవరు ఉండరు, అందరూ పారిపోతారనమాట. అయినప్పటికీ ఎలాగోలాగా అంటకట్టాలి. తర్వాత వీళ్ళకి చక్కగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ, ఆంజనేయ స్వామి వారికి కానీ నిత్యం ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే, అట్లీస్ట్ శనివారం నాడు పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా. చేసి శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో ఆడవాళ్ళు కూడా డైరెక్ట్ శనీశ్వరుడికి పోయొచ్చు. ఈ విధంగా మనం ఆడవాళ్ళు పోయకూడదు, శనీశ్వరుడికి ఇలాంటి ఏవో సెంటిమెంట్లు పెడతారు, అలాంటివి ఏం పట్టించుకోగలదు. బ్రహ్మాండంగా పోసుకుంటే ఈ నెలంతా కూడా దివ్యంగా భవ్యంగా ఈ జాతకాలకు ఉంటుంది. చాలా బాగుంటుంది అంటారు. అవును, చూశారు కదా మకర రాశి వారికి ఎంత అద్భుతంగా ఉందో. మిగతా రాశులన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఏ రాశి వారికి కావాలంటే ఆ రాశి కూడా చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.